మా డబ్బింగ్ డెన్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రంగనాథ్ గారి కవితాలహరి నుండి మీరు వినబోయే కవిత పేరు కలిమి లేములు. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం. మా రాజు గుండెకు అలసట తెలియదు, పేదోడి గుండెకు విశ్రాంతే ఉండదు. ఉన్నవాడి కళ్ళకు కష్టాలు కనపడవు, లేనోడికి సుఖాలు కళ్ళబడవు. ధనవంతుడి సౌధంలో సుగంధం, దరిద్రుడి పరిసరాలు దుర్గంధం. భవనాల్లో నిత్యం శ్రావ్య సంగీతం, గుడిసెలో నిరంతర రోదనం. ఇంట పాలరాయి పరచుకున్నా వీడవు పాదరక్షలు కుబేరులకు, ముళ్ళైనా రాళ్ళైనా ఒట్టి కాళ్లే కుచేలులకు. బడాయి కబుర్ల దర్పం బడాబాబులకు, నిస్సహాయ మౌనశాపం అభాగ్యులకు. భోగాల సంగతి ఎలా ఉన్నా రోగాల విషయంలో మాత్రం ఆపన్నులకు రక్తపోటుండదు. శరీరం కొవ్వెక్కిపోయి మధుమేహం దరిచేరదు. సంపన్నులకు మాత్రం ఇవన్నీ ఉంటూ తిన్నది అరగదు, పడుకుంటే నిద్ర పట్టదు. ఇంకా రెండో కవిత పేరు నవనాగరికుడా. జ్ఞాన సంపద పెరిగి ఆదిమానవుడు అంతరించిపోయాడు. ధర్మసూత్రములు పాటించి అతడు సంఘజీవిగా అవతరించాడు. సేవా త్యాగములే స్ఫూర్తిగా మనిషిగా పరిడవిల్లాడు. నగర జీవనం పెరిగి నవనాగరికత పేర నియమనిష్టలు మాని వినయమును విడడాడి డబ్బు మాయలో పడి నేడతడు స్వార్థపరుడయ్యాడు. సంఘంలో సహనం దహనమైపోయింది. క్రమశిక్షణ అనే మాట గంగలో కలిసింది. నీతి నిబంధనలన్నీ నింగికెగిసిపోయాయి. శాంతి భద్రతలన్నవి గాలికెగిరిపోయాయి. ప్రేమాభిమానాలు పిచ్చి భ్రమలయ్యాయి. మానవ సంబంధాలు మరుగున పడ్డాయి. నవనాగరికుడా, ఒంటరివైపోతున్నావు సుమా.